హలో అండి. వడలు తినాలనిపిస్తే మినపప్పు లేకుండా అంతే టేస్టీగా కేవలం కప్పు అటుకులుంటే చాలండి. పప్పు రుబ్బాల్సిన పని లేదు. ఈనో సోడా అవసరమే లేదు. పిండికి రెస్ట్ ఇవ్వాల్సిన పని కూడా లేదండి. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా పైన క్రంచీగా లోపల సాఫ్ట్‌గా సూపర్ టేస్టీగా ఉండే అటుకుల వడలు రెడీ అయిపోతాయి. ఇన్‌స్టంట్‌గా చేసుకునే డీప్ ఫ్రై ఐటెమ్ అయినా కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. ఈ వడలు మీకు కూడా పర్ఫెక్ట్‌గా కుదరాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మందపాటి అటుకుల్ని తీసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాటర్‌తో వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసేయండి. అటుకుల్లో 2 రకాలుంటాయి కదండీ! సన్నటి అటుకులు, మందపాటి అటుకులు. ఇక్కడ నేను మందపాటి అటుకులతో ఈ వడలను చేస్తున్నానండి. ఇలా వాటర్ అన్నీ వంపేసిన తర్వాత ఈ అటుకుల పైన కొద్దిగా ఈ విధంగా వాటర్‌ని చిలకరించండి. అటుకుల మీద వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్‌ని ఈ విధంగా పైన చిలకరించి అటుకుల్ని ఈ విధంగా దగ్గరగా అనుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ అటుకుల్ని నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంచక్కగా అటుకులనేది నానిపోయినాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం చేత్తో ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి. ఇంకా వాటర్‌ని యాడ్ చేయకుండా చేత్తోనే ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేయండి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అటుకుల్ని ముద్దలాగా చేసుకొని ఇప్పుడు దీంట్లోకి బైండింగ్ కోసం ఒక పావు కప్పు వరకు శనగపిండి, ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్‌కి తగినట్లుగా ఒక స్పూన్ వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేయండి. వీటితో పాటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసేయండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాం కదండి, ఆ పెరుగుతోనే మనకి పిండి అనేది కలిసిపోతుంది. మీకు కలవలేదు ఇంకొంచెం పొడిగా అనిపిస్తుంది అనుకుంటే డైరెక్ట్‌గా వాటర్‌ని యాడ్ చేయకుండా చేతిని తడుపుకొని తడి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి వడలనేది ఆయిల్ పీల్చేస్తాయండి. చూడండి వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మీకు పిండి గట్టిగా ఉంది అంటే చేతిని తడుపుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలి. మనం చేత్తో కొంచెం పిండి తీసుకొని ఈజీగా ఈ విధంగా ముద్ద కట్టేలాగా ఉంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లండి. ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కదా! ఈ పిండికి మనం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. వెంటనే మనం వడలనేది వేసేసుకోవచ్చు. చేతిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా ఆయిల్‌ని రాసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ పిండి ముద్దలనేది మనకి ఎంత సైజు వడ కావాలనుకుంటున్నామో ఆ సైజుకి తగినట్లుగా తీసుకోండి. ఇలా 2 చేతి మధ్యలో పెట్టుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పైన ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వడ షేప్‌లో ఒత్తుకోండి. ఎడ్జెస్ ఏమైనా లైట్‌గా క్రాక్ వస్తే ఈ విధంగా ఏలుతో అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ వడల్ని మరీ లావుగా చేయకుండా, మరీ సన్నగా చేయకుండా మీడియం థిక్‌నెస్‌తో ప్రిపేర్ చేసుకోండి. అలా అయితేనే మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు ఫ్రై అయ్యి మంచి టేస్టీగా కుదురుతాయండి. మనకి వడల షేప్‌లో చేసుకోవడం కోసమని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకోండి. చూసారా? వడ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగానే మిగిలిన పిండితో వడల్ని రెడీ చేసేసుకొని వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేయండి. ఈ వడల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. వడల్ని వేసేటప్పుడు ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసి తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వడల్ని వేసుకోండి. వడలు వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యనిచ్చి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. వెంటనే మీరు గరిటె పెట్టి ఫ్లిప్ చేశారు అంటే వడలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాతే రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలానే మన ఛానల్లో పోస్ట్ అయి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ పేజ్ని విజిట్ చేయండి. ఈ విధంగా రెండు వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్ట్రైనర్ సహాయంతో ఈ వడల్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసేయండి.
ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మనకి ఎన్ని వడలైతే కావాలో అన్ని వడల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వడల్ని మీరు చేసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది పిండిలో వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకుండా పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవడం. వడల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వడల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం. ఈ రెండు మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే వడలు అనేది ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలానే మన ఛానల్లో పోస్ట్ అయి ఉన్నాయండి. తప్పకుండా విజిట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.